ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని సంఘమా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మనమొక అంశం గురించి తెలుసుకుందాం. లెంట్ రోజులో ఎలా ఉండాలి, బైబిల్ ఆధారంగా. ప్రియమైన దేవుని సంఘమా, లెంట్ రోజులు అంటే కేవలం ఉపవాసం కాదు, మన హృదయ మార్పు కోసం దేవుడిచ్చిన పవిత్ర సమయం. మత్తయి 4:2 యేసు ప్రభువు 40 రోజులు ఉపవాసం చేసి ప్రార్థన చేశాడు. కాబట్టి ఈ లెంట్ కాలంలో ప్రార్థనకు ఎక్కువ సమయం కేటాయించాలి. యోవేలు 2:12 పూర్తి హృదయంతో నన్ను చేరుడి అని ప్రభువు చెబుతున్నాడు. బయట కనిపించే ఆచారాలు కాదు, లోపలి పశ్చాత్తాపమే దేవునికి ఇష్టం. యెషయా 58:6-7 నిజమైన ఉపవాసం అంటే ఆకలిగొన్నవారికి ఆహారమివ్వడం. ఈ రోజుల్లో ప్రేమ, దయ, సహాయం చూపించాలి. మత్తయి 6:14-15 ఇతరులను క్షమిస్తే దేవుడు మనలను క్షమిస్తాడు. క్షమించని హృదయం లేకుండా లెంట్ జీవితం పూర్తి కాదు. రోమా 12:2 ఈ లోకానికి సమానంగా మారకండి, పాపాలను విడిచి పవిత్ర జీవితం గడపాలి. లెంట్ రోజులు అంటే ప్రార్థన, పశ్చాత్తాపం, ప్రేమ, క్షమ, పవిత్ర జీవితం ద్వారా దేవునికి దగ్గరయ్యే సమయం. ఆమేన్.